అందరికీ నమస్కారం అండి. మనం చూస్తున్న ఇల్లు వచ్చేసి 153 గజాల ఇల్లు అండి. ఇల్లు అయితే చాలా ఎక్సలెంట్ ఉంటుందండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. ఇల్లు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సో ఇదంతా పార్కింగ్ అండి. పార్కింగ్ చూడండి చాలా పెద్దగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక మెయిన్ డోర్ అండి. ఇండియన్ టేక్ అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. ఇది చూసుకున్నట్లయితే హాల్ అండి. ఇక్కడ సో మంచి గ్రానైట్ అయితే యూజ్ చేశారండి. లోపల ఫాల్ సీలింగ్ కూడా చాలా నీట్గా ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే పూజా రూమ్ అండి. సో మొత్తం హాల్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. సో మంచి కలర్స్ అయితే వేసారు చూడండి ఫ్రెండ్స్. చూసుకున్నట్టయితే ఫస్ట్ ఫ్లోర్ అండి. సో ఈ సైడ్ గల్లీ అండి. ఇది పైన వచ్చేసి 3 BHK వచ్చిందండి ఇక్కడ. సో మొత్తం హాల్ అండి ఇది. ఇక్కడ వచ్చేసి వాష్రూమ్ వచ్చిందండి. అండ్ ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి ఒకటి. షెల్ఫ్స్ కూడా మంచిగా ఇచ్చారు. సో ఫాల్ సీలింగ్ అండి ఇది. మంచి డోర్స్ కూడా యూజ్ చేశారు చూడండి ఫ్రెండ్స్. ఫ్లష్ డోర్లు అయితే వాష్రూమ్స్కి వచ్చేసి WPC డోర్లు అండి. ఇల్లు అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే డైనింగ్ ఏరియా అండి ఇది. అండ్ సీలింగ్స్ చూడండి. సో వాషింగ్ ఏరియా అండి. వాష్ బేసిన్ వస్తుందండి ఇక్కడ. సో డైనింగ్ ఏరియా కూడా బాగా వచ్చింది చూడండి. ఇది వచ్చేసి ఇంకో కిడ్స్ బెడ్రూమ్ అండి. అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ. అండ్ మనం చూస్తుంది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. సో ఇల్లు అయితే చాలా బ్యూటిఫుల్ కట్టారు ఫ్రెండ్స్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మిస్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా దీని డైమెన్షన్ చూసుకుంటే 27 x 51 అండి. 153 గజాలు వచ్చిందండి ఇల్లు అయితే. ఇంకా దీని ప్రైస్ చూసుకున్నట్లయితే 1,35,00,000 అయితే కోట్ చేశారు ఫ్రెండ్స్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మిస్ చేసుకోకండి. ఈ లొకేషన్ వచ్చేసి బీరంగూడ అండి. బీరంగూడ KFC దగ్గరికి అయితే వాకబుల్ డిస్టెన్స్ అండి. ఇది కిచెన్ అండి ఇది. అండ్ బ్యాక్ సైడ్ అండి వాష్ ఏరియా. యాజ్ పర్ వాస్తు కట్టారండి. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.